వెల్కమ్ టు పుష్ప రెసిపీస్ అండి. ఈరోజు మనం నీరు దోశ పోసుకుందాం. నీరు దోశ ఎగ్గు కలిపి పోసుకుందాం. ఎగ్గుతో నీరు దోశ. రాత్రి బియ్యం నానబోసి పొద్దున్నే రుబ్బంగానే వెంటనే పోసుకోవడమే. సాల్ట్ జీలకర్ర వేసాయి దీంట్లో, అంతే. ఇట్లా పల్సగా కలుపుకోవాలి. చూడండి, రవ్వ దోశకి ఎట్లా కలుపుకుంటారు మనం, బియ్యం పిండి దోశకి అట్లా రాత్రి నానబోసి పొద్దున్న రుబ్బుకోవడమే. ఇది పల్చగా ఇస్తాం కదా మనం, అందుకని పక్కలెంబడి ఇట్లా పోతూ ఉంటుంది. అయినా పర్లేదు, మనకు రౌండ్గా రానక్కర్లేదు. నీరు దోశ ఎప్పుడు రౌండ్గా రాదు, గుంట పెనం అయితే రౌండ్ వస్తుంది. ఇప్పుడు దీని మీద ఉల్లిపాయలు వేసుకుందాం. మామూలుగా నీరు దోశకి ఏం వేయరు, ఊరికే జీలకర్ర ఉప్పు వేస్తారు. నేను ఏంటంటే కాస్త ఎప్పుడు ఒకే మోడల్ కాకుండా కాస్త వెరైటీ చేద్దామని. చూడండి, దీంట్లో కాస్త ఎగ్ వేసా, అట్లా వెరైటీ. ఎప్పుడు ఒకటే మోడల్ నీరు దోశ పోసుకునే బదులు కాస్త ఇట్లా మామూలు దోశకు మనం ఎగ్ వేసుకుంటాం కదా, ఇప్పుడు నీరు దోశకి వేస్తే ఏదో ఒక వెరైటీ, అంతే. దీనిపైన కాస్త కారం. మనం పిండిలో సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు ఎగ్ వరకే సాల్ట్, కొంచెం ఒక్క చిటికెడే. ఆల్రెడీ పిండిలో వేసాను. దీన్ని సిమ్లో పెట్టుకుంటే కాసేపు మూత పెట్టుకుందాం. ఎగ్ పోసాం కదా, అందుకని కాస్త నూనెైనా నెయ్యి అయినా, నేనైతే నెయ్యి వేసుకుంటా. నూనె వేసుకోండి, ఎగ్గుకు నూనె బాగుంటుంది. చూడండి, ఇట్లా. ఈ నీరు దోశ మంచిగా రౌండ్గా రాదు, ఎందుకంటే పల్చగా కలుపుతాం కాబట్టి పిండి. దీన్ని ఒక్కసారి తిరగేస్తాం. అయిపోయింది. 1 మినిట్, ఎక్కువసేపు అక్కర్లేదు. చూడండి, ఎగ్గు నీరు దోశ రెడీ అయింది. బాగుంటుంది ఇట్లా ఎగ్గు నీరు దోశ. మీరు ట్రై చేయండి ఒకసారి, ఎప్పుడు ఒకేసారి కాకుండా బాగుంటుంది.